భగవద్గీత అర్జున విషాద యోగము శ్లోకము 1 మరియు అర్థం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చేవ కీం అకుర్వత సంజయ. భావార్థం. ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు: సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి ఉత్సాహంతో కూడిన నా కుమారులు పాండవులు ఏం చేశారు? పాఠం. ఈ శ్లోకం మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగే ప్రశ్న. ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో క్షేత్రంలో జరుగుతున్న సంగతులను తెలుసుకోవాలనే ఆసక్తితో సంజయుడిని అడుగుతాడు. ధర్మక్షేత్రే, ఇది కేవలం యుద్ధభూమి మాత్రమే కాక ధర్మానికి ప్రాతినిధ్యంగా నిలిచే స్థలం. మామకాహ అంటే ధృతరాష్ట్రుని సంతానమైన కౌరవులు. పాండవాశ్చ అంటే పాండవులు. ఈ ప్రశ్నలోనే అతని వైషమ్యం, పక్షపాతం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మామకాహ అని తన వారిని విడిగా పేర్కొంటూ పాండవులను వేరుగా చెప్పాడు. ఈ శ్లోకం ద్వారా నేర్చవలసిన పాఠం: 1. వైషమ్యం విడిచిపెట్టాలి. తనవారు, వేరవారు అనే భావన మానవ సమాజంలో విభేదాలకు దారితీస్తుంది. 2. ధర్మం నెగ్గుతుంది. క్షేత్రం, ధర్మక్షేత్రం అన్నట్లుగా చివరికి ధర్మమే విజయం సాధిస్తుంది. 3. ప్రమాదానికి ముందు పరిస్థితుల పర్యవేక్షణ ముఖ్యం. పెద్దలు, నాయకులు ముందుగా జరిగే సంఘటనలను గమనించాలి, సరిగా అర్థం చేసుకోవాలి.